మాతాకి జై. అందరు చెప్పాలి. వెనుకున్న వాళ్ళు, అన్ని పాఠశాల నుంచి వచ్చి విద్యార్థులు, అమ్మలు అందరు భారత్ మాతాకి చెప్పాలి. ముందున్న వాళ్ళు వీళ్ళంతా ఎలా చెప్తున్నారా అని వింటున్నారు కదంతా. అందరి చేతులు ఎత్తి చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నందా 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 నందా. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై జై భారత్ జై హింద్ హింద్. అభాగ్యులందరి తోడు నీడగా ఆకలి తీర్చే అన్నపూర్ణరా. జాతి అంధకారమున అలమటించే జాతి జనులకిది జ్ఞాన భూమిరా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరించిన దైవ ప్రదేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఉగ్రవాదుల గుండెల దరగా జెండా మోసిన దేశభక్తిగా. తీవ్రవాదుల దొంగ దెబ్బలకు తలవంచని జాతీయ శక్తిగా. అమ్మ భారతికి అండదండగా కండలు పెంచిన వీరుల దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. కుల భేదాలను కూలద్రోసి కుటుంబ విలువల పెంపొందించి ఉత్తమ పౌరులమై వికసించి పర్యావరణం పచ్చగా చేసి స్వదేశీ పథమున అడుగులు వేసి సంకల్పించిన భారతీయులం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను, గుంట నక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్. భారత్ మాతాకి. ఈరోజు దేశం, ప్రపంచమంతటా స్వామి వివేకానందకి నివాళులు అర్పిస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. ఈ రోజున రామకృష్ణ సేవా సమితి స్వామి వివేకానందుని యొక్క మూర్తిని మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, సర్వసంగ పరిత్యాగిగా దేశమంతా, రాష్ట్రంలోని నలుమూలల పర్యటన చేస్తూ మనందరికీ మార్గదర్శనం గావిస్తూ దైవభక్తిని, దేశభక్తిని ప్రబోధించే శ్రీ 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 బోధామయానంద గారికి, వారి పాదాలకి నేను నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమంలో పెద్దవారు, అందరికీ గురుతులైనటువంటి సుబ్బారావు గారు, అలాగే చిన్నప్పటి నుంచి కూడా పరిశ్రమించి చేతిలో డబ్బులు లేకున్నా తన శ్రమతో, తన చెమటోడ్చి డబ్బులు సంపాదిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ శ్రీ మాజీ పార్లమెంటు సభ్యులు బిబి పాటిల్ గారు, వేదిక మీద కూర్చున్నటువంటి చాలా మంది పెద్దలు, మాతృమూర్తులు,
అలాగే విద్యార్థులారా, గత 2-3 మాసాలుగా శ్రీ శివ శ్రీనివాస్ గారు నా వెంటపడి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చారు. నేను చెప్పాను, బోధామయానంద గారు ఉన్న తర్వాత ఇంకెవరు అక్కర్లేదు అన్న తర్వాత కూడా మీరు రావాలి అని పట్టుబట్టిన కారణంగా నేను వచ్చినటువంటి సందర్భం ఒకటేమో స్వామి వివేకానందుని యొక్క మూర్తిమంతాన్ని కల్లారా చూసేటువంటి అదృష్టం, అలాగే శ్రీ శ్రీ బోధామయానంద గారిని దర్శనం చేసుకుని వారికి పాదాభివందనం చేసేటువంటి ఒక అవకాశం లభించినందుకు నేను ఈ శివ శ్రీనివాస్ గారికి, రామకృష్ణ సేవా సమితి గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రపంచంలో మన దేశం చాలా ప్రాచీనమైన దేశం. ప్రాచీనం అంటే పాత దేశం. పాతదంటే ముసల్ది కాదు. ఎందుకు ముసల్ది కాదు అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి వరకు ఈ దేశంలో 20 కోట్ల మంది విద్యార్థులు ఉంటారు. ఇంటర్ నుంచి మొదలుకొని డిగ్రీ, పీజీ విద్యార్థులు, అట్లా యువకుల సంఖ్య దేశంలో 40 కోట్లు. ప్రపంచంలో అమెరికా జనాభా 40 కోట్లు ఉంటే మా దేశంలో యువకుల సంఖ్య 40 కోట్లు. అంటే 20 కోట్లు ప్లస్ 40 కోట్లు 60 కోట్లు. ప్రపంచంలో మనతో పాటే సరితూగుతున్నటువంటి జనాభా కలిగినటువంటి చైనా యొక్క జనాభా 140 కోట్లు అయినప్పటికీ యువకులు లేరు, పిల్లలు లేరు. ఇప్పుడు అందరూ ఉన్నది ముసలి వాళ్ళే. తర్వాత ఏమిటో చైనా గమ్యం స్థితి లేదు. కాబట్టి రాబోయే శతాబ్దం నా భారతీయ శతాబ్దం. ప్రపంచమంతా నా వైపు చూస్తుంది. ప్రపంచంలో ఆయా దేశాలకి సంస్కృతులు, చరిత్రలు, అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ప్రపంచంలో ఉంటాయి. కాబట్టి నా దేశానికి కూడా ఐడెంటిటీ, నా దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంది. నా భారతదేశం గురించి అమెరికా వాళ్ళని అడిగితే చెప్తారా? చెప్పరు. చైనా వాళ్ళని అడిగితే చెప్తారా? చెప్పరు. అంటే భారతదేశం గురించి ఎవరిని అడగాలి? భారతీయులను అడగాలి. అంటే మనల్ని ఎవరిని అడిగితే మనం భారతదేశం గురించి చెప్తామా? చెప్పమా? చెప్పేటువంటి అధ్యయనము, చెప్పేటువంటి గుణము, చెప్పేటువంటి కల్పన, చెప్పేటువంటి ఒక విశాలమైన స్థితి, చెప్పాలనేటువంటి అధ్యయనము కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారా? అందుకే స్వామి వివేకానందుడు, వారు గురుతుడైనటువంటి రామకృష్ణ పరమహంస ఈ కలియుగంలో ఆవిర్భవించి, గతంలో ఎప్పుడో రాముడు గురించి విన్నాం, కృష్ణుడు గురించి విన్నాం. వేదాల్లో ఉండేటువంటి ఉపనిషత్తుల యొక్క మార్గదర్శనం ప్రపంచం ఆ రోజున చవి చూసింది. కానీ కలియుగంలో ఒక ప్రత్యక్ష దేవతలుగా, ప్రత్యక్ష దైవాలుగా అవతరించినటువంటి రామకృష్ణ పుట్టినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచంలో కానీ ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు న్యూజిలాండ్. ఆ న్యూజిలాండ్ దేశంలో అందరూ ఎర్రగా, అందరూ ఒకటే కలర్ లో ఉంటారు. ఎవరింటికి వెళ్ళినా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఒకే రకమైన వంటకం ఉంటుంది, పిజ్జా, బర్గర్. ఎందుకంటే ఆ దేశంలో గోధుమ తప్ప ఇంకోటి పండదు. ఎవరింటికి వెళ్ళినా ఒకటే భాష మాట్లాడతారు, ఇంగ్లీష్, ఇంకొక భాష లేదు. ఎవరిని చూసినా యెహోవాను మాత్రమే ప్రార్థిస్తారు. అలాంటి న్యూజిలాండ్ వ్యక్తి మన దేశానికి వచ్చి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక 6 నెలలు తిరిగి ఈ సభకు పిలిచి, ఈ సభలో కొంచెం మా భారతదేశం గురించి మాట్లాడమని చెప్తే ఆయన ఏమంటాడు తెలిసినా? సరే, నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 6 నెలలు తిరిగాను, నన్ను ఇక్కడికి పిలిచారు భారతదేశం గురించి చెప్పమని. నాకు ఇది ఒక దేశంలాగా అనిపిస్తలేదు, చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశంలో అంటాడు. ఎందుకంటే ప్రపంచంలో ఆయన ఏమనుకున్నాడంటే దేశం అంటే ఒకటే భాష ఉండాలనుకున్నాడు, ఒకటే కలర్ అనుకున్నాడు, ఒకటే దేవుడు అనుకున్నాడు. కానీ ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని జంతువులు ఉంటాయో, ఎన్ని పక్షులు ఉంటాయో, ఎన్ని వృక్షాలు ఉంటాయో, మనుషుల్లో 10,000 భాషలు, 5,000కు పైగా కులాలు, కులానికి ఆచారాలు, నమ్మకాలు, సంస్కృతులు, నైసర్గిక పరిస్థితులు, శీతోష్ణ పరిస్థితులు. ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎంత వైవిధ్యం ఉందో అంతకంటే ఎక్కువ వైవిధ్యం కలిగిన దేశం భారతదేశం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. కానీ ఎవరిని తట్టినా, ఎవరిని పిలిచినా, ఎవరిని పలకరించినా భారత మాతాకి జయనే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. మీరు కశ్మీర్లో వ్యక్తిని పలకరించిన, కన్యాకుమారిలో వ్యక్తిని పలకరించిన ఈ భారత మాత ఉందే, నా కొలిచే దేవతలందరూ ఉన్న తల్లి భారతి ఒకటే అనేటువంటి గర్వంగా, సర్వంగా చెప్పేటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉంటే అది నా భారతదేశం. ప్రపంచంలో
భారతదేశం ప్రపంచంలో పుట్టినప్పుడు అమెరికా లేదు. అమెరికా పుట్టి 500 సంవత్సరాలే. నేను పుట్టినప్పుడు ఇజ్రాయిల్ ఇరాక్ లేదు ప్రపంచంలో. నేను పుట్టినప్పుడు నడుస్తున్నప్పుడు నాతో నడిచినటువంటి దేశాలు ఉండేవి. అసీరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా. ఈ రోజు లేవు ప్రపంచంలో. రోమ్ సంస్కృతి ప్రపంచంలో ఒకప్పుడు చాలా ఉండేది, కానీ రోమ్ సంస్కృతి అలా ప్రపంచంలో లేదు. ఆ విధంగా ప్రపంచంలో 58 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిస్తే మిగిలినటువంటి ఒకే ఒక దేశం, అది నా భారతదేశం. ప్రపంచంలో భా అంటే కాంతి, భా అంటే సంపద, భా అంటే ఆస్తి, భా అంటే జ్ఞానము, భా అంటే సస్యశ్యామలము.